ప్రతి సంవత్సరం మీ ఈ చక్కని ఈ ఇండిపెండెన్స్ డే ఈ జెండా వందనంలో నాకు కూడా ఒక మంచి అవకాశం. మీ ప్రేమలో మీ సహవాసంలో నా ప్రభు నాకు ఇస్తున్నారు. ఈ ఉదయకాలం మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి, తెల్లవాళ్ళ చేతిలో నుండి భారతదేశం అంతటికి విడుదల వచ్చిన ఒక సంవత్సరంగా, ఇండిపెండెన్స్ డేగా, స్వతంత్ర దినోత్సవంగా ఈరోజు భారతదేశం అంతా జరుపుకుంటుంది. 142 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఉదయకాలం ఆనందిస్తున్నారు. ఈ ఆనందం అనేది ఒక అద్భుతమైంది. ఈ ఆనందం ఒక చాలా చిరకాలం నిలిచిపోయింది. ఈ ఆనందం భౌతికంగా మనం ఒక విధంగా ఆనందించవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు, మన సంపద అంతా వాళ్ళు ఎత్తుకుపోతున్నప్పుడు, ఇదంతా ఒక ఇబ్బందికరమైన వాతావరణం నుండి ఎందరో మహానుభావుల యొక్క పోరాట గర్భము నుండి ఒక బిడ్డగా జన్మించిన ఈ స్వతంత్రం, ఇది దేవుడు మనకిచ్చిందనే దేవుని కృతజ్ఞతలు తెలపాలి. ఈ దినాన్ని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వాక్య భాగంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. చాలా సార్లు మనం వింటాం, చాలా సార్లు చదువుతాం. చదవమ్మా. నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని. ఒక మాట అందరూ చదివేలాగా, అందరూ చదివితే బాగుండదు కదా. నా పేరు పెట్టబడిన చూసావా, సౌండ్ తగ్గిపోయింది. మీరు పెంచాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ వాక్యాన్ని దేవుడు మన దేశ వినికిడిలో దీవించును కాక. ఇక్కడ ఇజ్రాయేల్ దేశం యొక్క ఆ జాతిని ఉద్దేశించి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ వాగ్దానం వారికి మాత్రమే కాక అబ్రహాము పొందిన, ఆ సంతతి పొందిన ఆశీర్వచనం అన్ని జనులమైన మనందరికీ కలగాలని యేసు ప్రభు కల్వరిలో బలయ్యారు. ఆ బలియాగములో నుండి ఈ వాగ్దానం శ్రేష్టమైనది మనందరం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు భూమిని, ఆకాశాన్ని, సమస్తమును కలగజేసినప్పుడు భూమి ఒక్కటిగా ఉన్న తర్వాత మానవ జాతి విస్తరిస్తున్న తరుణములో భూమి ఒక దేశాలుగా విభజించబడింది. అనేక దేశాలుగా విభజించబడింది. ఆ దేశాలలో చిన్నవి, పెద్దవి, చిన్న చిన్న ద్వీపాలు కలిగినవి కొన్ని ఉన్నాయి. అలాగే మన భారతదేశం, దీన్ని అఖండ భారతదేశం అంటాం. ఇప్పుడు 142 కోట్ల మంది అని వికీపీడియా లెక్కల ప్రకారం మనం చెప్పగలుగుతాం. ఈ 142 కోట్ల మంది భారతీయులు, ఇవన్నీ కూడా దేవుడే మానవాళ్ళందరికీ ఎన్ని దేశాలున్నా, ఎన్నున్నా, ఈ సర్వ మానవ కోటికి, భూమి మీద ఉన్న ప్రతి దేశానికి యేసు రక్షకుడని మనకు తెలుసు. ఆ రక్షణ మానవాళ్ళందరికీ ఇచ్చారు. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని తమ చెడు మార్గాలు విడిచి నాకు ప్రార్థన చేసిన యెడల నేను వారి దేశాన్ని స్వస్థపరచదను. మన తగ్గింపు దేవునికి అవసరం, దేశానికి అవసరం. మన ప్రార్థన దేవునికి అవసరం, దేశానికి అవసరం. మన పశ్చాత్తాపం, మన పాపపు ఒప్పుకోలు మనకు అవసరం, మన దేశానికి అవసరం, మన దేవునికి అవసరం. దేశమును ఒక నూతనమైన రీతిలో ప్రభువు తీసుకురావటానికి ఇప్పటిదాకా అనేక మంది పరిశుద్ధులు ఎంతో త్యాగం చేశారు. తోమా కాడించి నేటి వరకు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి తోమా గారు వచ్చారని చెబుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది దేవుని చేతిలో ఒక యోధులు పనిచేసి ఇంతమందికి రక్షణ సువార్తను ప్రతి తరములో అందించగలిగారు. మన తరములో మనము మన ఎదుట ఉన్న ఈ 142 కోట్ల అఖండ భారతదేశం మన ముందు దేవుడు పెట్టారు. ఆ భారతదేశం రక్షణకై బాధ్యత మన మీదే ఉంది. భౌతికంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి స్వాతంత్రం వచ్చింది, కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ మధ్య కాలంలో BBC న్యూస్ వారు తెలిపింది ఏమిటంటే, రోజు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎన్ని అవుతున్నాయో
ఎంతమంది వివాహం చేసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా కోర్టులో మేము విడిపోతామని దాన్ని ఏమంటారు, దాఖలు అంటారా, ఆ డివర్స్ కై వాళ్ళు ఆ విడాకులు పత్రాలను కోర్టుకి సమర్పిస్తున్నారు. అంటే రోజు కుటుంబాలుగా కట్టబడటం కంటే కట్టబడిన కుటుంబాలు భారతదేశంలో ఎక్కువ విడిపోతున్నాయని BBC న్యూస్ వారు లెక్కలు. ఇవన్నీ కూడా ఒక బంధకం. ఇందాక మనం అందరం పాడినట్లు, దైవజనులు ప్రార్థించినట్లు, మత్తు పదార్థాలకి మనుషులు, యవనస్తులు బానిసత్వం. సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటికి యవనస్తులు బానిసైపోవటం, సినిమాలకు, వ్యభిచారానికి, దొంగతనానికి, రకరకాలైన చెడు వ్యసనాలకు ఈరోజు బానిస అవుతున్నారు. ఈ బానిసగా ఉన్నది ఒకటే కాక ఇంకా ఇటు మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు, ఒక బానిసత్వం, బంధకం. కులం పేరుతో ప్రజల మధ్య గొడవలు, ఇది ఒక బంధకం. ఇక కులం పేరుతో రాజకీయం, మతం పేరుతో రాజకీయం. జెండాలో చక్కగా 3 రంగులు మనకు కలిసి ఉన్నాయి. ఆ 3 రంగుల జెండాని మనం చక్కగా ఎగరవేస్తాం. ఈ 142 కోట్ల మంది అనేక మత కలయికగా ఉన్న ఈ భారతదేశం, అనేక భాషలు, అనేక జాతులు, అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇలా 142 కోట్ల మంది, అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ భారతదేశం ఒక ఆనందకరమైన దేశముగా దేవుడు మార్చునుగాక. మార్చటానికి మనకిచ్చిన అక్కడ బాధ్యతలు ఏంటో తెలుసా? మొదట మనం ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనము ఎవరు అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. మన దేవుడు ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త. ఆ సృష్టికర్త పేరు మనకు పెట్టబడింది, అధికారం మనకి ఇవ్వబడింది, ఆత్మాభిషేకం మనకి ఇవ్వబడింది, వాక్య ఖడ్గం మనకి ఇవ్వబడింది. పాపాన్ని విడిచి, అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికి ఎదుటి వారి క్షేమం కొరకు బ్రతికే ఒక నూతన మనస్సు క్రైస్తవ్యానికి ఉంటుంది. క్రైస్తవ్యం ఎప్పుడు తన కొరకు ప్రార్థించదు, ఎదుటి వాళ్ళ కొరకు ప్రార్థిస్తుంది. దాన్నే మన విజ్ఞాపన అంటుంది బైబిల్. దానికే పౌలు మహాశయుడు తిమోతితో అంటాడు, ప్రజల కొరకు, రాజుల కొరకు, ఒక మాటలో మనుషులందరి కొరకు ప్రార్థించాలి అంటాడు. క్రైస్తవ్యం ఎప్పుడు తన కోసం తక్కువ చేసుకుంటుంది కానీ ఎదుటి వాళ్ళ క్షేమం కోసం ఎక్కువ చేసింది. మనకు ఒక ఆధిక్యత ఇవ్వబడింది. దేశానికి వెన్నెముకగా ప్రార్థన బలిపీఠం మనకి ఇవ్వబడింది. అందుకే ఐఎఫ్జే కూడా చక్కగా దైవజనులు జఫన్యాయ్ గారు కూడా దేశ క్షేమం కోసం అనేక ప్రాంతాల్లో 100 మంది 1000 మంది సేవకులుగా భారతదేశం బాగుండాలి. ఇందాక కూడా జాషువా గారు ప్రార్థించారు, మా దేశంలో ఆహారపు కొరత ఉండకూడదు అని. ఆహారపు నిధులు నింపబడాలి. మన దేశం కళ్ళ ముందు ఉన్నది. మన దేశం అనేకమైన చెడు అలవాట్లలో యవనస్తులు వెళ్ళిపోతున్నారు. మన గొప్ప దేశం, సంపద కలిగిన దేశం, జనాభాలో గొప్ప దేశం, ఎక్కువ మంది సైనికులు ఉన్న దేశం, మన దేశం సువిశాలమైన అఖండ భారతదేశం, గొప్ప దేశం, గర్వించదగ్గ దేశం. కానీ ఆ దేశంలో యవనస్తులు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, అప్పులు ఎక్కువగా ఉన్న దేశం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. వీటన్నిటి నుండి మన దేవుడు మన దేశాన్ని విడిపించునుగాక. ప్రతిరోజు మన మీద ఉన్న భారం ఏంటో తెలుసా? మన దేశం బాగుండాలి. ఆటో మీద కనపడితే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. ఇప్పుడు ఒకదని చెప్పాలంటే మన భారతదేశం బాగుండాలి, ఆ దేశ పౌరుడుగా నేను గర్వించాలి. ప్రతిరోజు మనం ప్రార్థించాల్సింది, నా దేశాన్ని బాగు చేయండి, నా దేశాన్ని దీవించండి. దేవుని బిడ్డలుగా ప్రతిరోజు మనము మన కొరకు ప్రార్థిస్తాం. ఈ రోజు మొదలుకొని మర్చిపోకుండా ప్రతిరోజు భారతదేశం క్షేమం కొరకు మనం ప్రార్థించుదుముగాక. కనుక ఈ గొప్ప భాగ్యం దేవుడు మనకి. ఆ తర్వాత మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మన ప్రార్థనని, దేవుడు దేశానికి ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం జీరో చేసుకుంటామో, దేవునికి సరెండర్ అయిపోతామో, దేవునికి లొంగిపోతామో. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇస్తావా లేక నా ఆత్మను తీసుకుంటావా అన్న భక్తుడు
స్కాట్లాండ్ దేశం చిత్రపటాన్ని ముందు పెట్టుకుని దేశాన్ని రక్షించు అని ఏడ్చిన వాడు. ఆ భారం దేవుడు మన దేశంలో రగిలించునుగాక. చార్లెస్ పిన్నీ గారి కాలంలో పిన్నీ గారిలో కలిగించిన మంట, భారం ఆ దేశం అంతటా ఆశీర్వాదానికి కారణమైంది. ఇది మొదలుకొని ఇక్కడున్న మన అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు మన దేశ క్షేమం కొరకు ప్రార్థించే ఒక మంట రగిలించునుగాక. ఎప్పుడు మనం తగ్గించుకుంటా ఉండాలి దేవుని ఎదుట. మనల్ని మనం తగ్గించుకోవాలి, మన చెడు మార్గాలు మనం విడవాలి, సన్మార్గము దేవుని చేతిలో పెట్టాలి. ప్రభు, ఇది నా జీవితం, నీ కోసం నేను ఉన్నానని ప్రభు కోసం నిలబడగలిగి దేవుని కొరకు దేశాన్ని ఆయన సన్నిధికి తీసుకు వెళ్ళగలిగిన ఒక పెద్ద మనసున్న వ్యక్తులుగా దేవుడు మనం నిలబెట్టునుగాక. ఎప్పుడు మన కోసం, ఎప్పుడు మన సంఘం కోసం, ఎప్పుడు మన బంధువుల కోసం సంకుచితమైన మనసు, ఆ హద్దులు చెరిపేసి నా భారతదేశం క్షేమమగునుగాక, నా భారతదేశపు సైనికులు దీవించబడుదురుగాక అని ఒక పెద్ద మనసుతో ఒక విశాలమైన 142 కోట్ల మంది కొరకు విజ్ఞాపన చేసి ఒక యోధురాలుగా, ఒక యోధుడిగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆ బోర్డర్ లో చూడండి, వాళ్ళు చలిలో ఉంటారు, ప్రాణాలు తెగించి గన్నలు పట్టుకుంటారు, వాళ్ళ భార్య బిడ్డల దేశం లోపల ఉంటారు. సైనికులు అలా కష్టపడమంటే ఈరోజు దేశం లోపల అంతా అందరూ మనం ఫ్రీడమ్గా తిరిగి వస్తున్నాం, ఫ్రీగా తిరిగి వస్తున్నాం. ఒకవేళ సైనికులే లేకపోతే టెర్రరిస్టులు, శత్రువులు, పొరుగు దేశాలు, అటు మన చుట్టుపక్కల శత్రు దేశాలు మన దేశంలోకి వచ్చి ముక్కలు చేయొచ్చు బాంబులు పెట్టి. కానీ సైనికులు -డిగ్రీల్లో ఉంటూ దేశ క్షేమంకై ఉన్నారు. వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక, వారికి నిండు 100 ఏళ్లు ప్రభు దయచేయును గాక. దేశము లోపల పోలీసు వారు చూడండి, వాళ్ళు గాని పని చేయకపోతే ఎన్ని నేరాలు పెరిగిపోతాయో. ట్రాఫిక్ పోలీసు వారు చూడండి, పొగ పీలుస్తారు, ఎండకి ఎండుతారు, వానకు తడుస్తారు. మనలాగా వారికి భార్య బిడ్డలు, కుటుంబాలు, మనస్సున్నది, సుఖపడాలన్న ఆలోచనలు ఉంటే నిలబడి, మనం 10 నిమిషాలు ఇక్కడ నిలబడలేం. ఆ ట్రాఫిక్ పోలీసు వారు ఉదయం నుండి సాయంత్రం అక్కడ నిలబడే ఉంటారు. కాళ్ళు నొప్పులున్నా, నడువు నొప్పులున్నా, ఎవరిని కొందరు అడిగితే అలా ఉన్నారేంటి సార్ అంటే, ఏం చేస్తాం సార్, డ్యూటీ కదా అంటారు. కొన్నిసార్లు వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ఎక్కడన్నా వాటర్ బాటిల్ ఇచ్చి నేను వెళ్ళిపోతూ ఉంటాను. అప్పుడు బాధ అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. వాళ్లే కానీ ఆ పని చేయకపోతే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆగిపోతారు, కంపెనీకి వెళ్ళే వాళ్ళు ఆగిపోతారు, జనజీవనం స్తంభించిపోద్ది. వాళ్ళ కుటుంబాన్ని నా దేవుడు దీవించును గాక. ఇలా మనం చూసుకుంటూ వెళితే ఎన్ని వ్యవస్థలు దేశం లోపల పనిచేస్తున్నాయి. ఎన్ని వ్యవస్థలు నడవకపోతే రోజు మనం అందరం హ్యాపీగా ఉంటున్నాం. ఇన్ని వ్యవస్థలు క్రమంగా ప్రభుత్వం వారు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇంతకంటే ఎక్కువ ఒక శ్రేష్టమైన రీతిలో మన భారతదేశం రాబో దినాల్లో దేవుడు మన దేశాన్ని మార్చునుగాక. అప్పులు లేని దేశం, ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశమేని చెప్పబడునుగాక. ఆహారపు కొరత లేని దేశం ప్రపంచంలో భారతదేశమేని చెప్పబడునుగాక. చక్కగా కుటుంబాలు కట్టుబడాలి, నిండు 100 ఏళ్లు కుటుంబాలు కట్టుబడాలి. ఈ దేశంలో విడాకులు అనే పదం కనుమరుగైపోవలేస్తున్నాము. కుటుంబాలే నిండు 100 ఏళ్లు వర్ధిల్లేలాగా భారతదేశాన్ని దేవుడు తొంగి చూసినప్పుడు ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థించే సంఘాలు మనవే కావాలి. దేవుని స్తోత్రం కలుగాక. చిన్న ఒక మాట చెప్పి నేను ముగిస్తా. జపాన్ దేశంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఒక ద్వీపములో 40,000 మంది ఖైదీలు గల జైలు అది. ఆ జైల్లో 40,000 మంది రక్షణకై ఈ సంఘం ప్రార్థిస్తూ ఉంది. జర్మన్ ఆ రక్షణకై ప్రార్థిస్తూ ఉండగా కొద్ది రోజులకి దేవుడు తన సేవకులతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ రక్షణకై ప్రార్థిస్తున్నారు కానీ పని చేసేవారు కావాలని. ఉదయకాలమే ఆదివారం వచ్చింది, సేవకుడు చెప్పాడు, ఆ 40,000 మంది కొరకు మనం రక్షణకై ప్రార్థిస్తున్నాం కదా, ఖైదీల రక్షణ కొరకు, వాళ్ళు విడుదల పొందాలి, క్షేమంగా ఉండాలని. రాత్రి ప్రభువు మాట్లాడాడు, ప్రార్థించడం మాత్రమే కాదు, పని కూడా చెయ్యాలి. మరి ఎలా చెయ్యాలి అంటే, అక్కడికి ఎవరైనా సువార్తకు వెళ్ళాలంటే ఖైదీలుగా వెళ్ళాలి. ఎవరు వెళతారంటే 2 తల్లులు లేచి మా బిడ్డల్ని ఇస్తామన్నారు, మీ బిడ్డలను ఖైదీలుగా పంపాలన్నారు, రేపు పంపిస్తామన్నారు. అంతా ప్రిపేర్ చేశారు. హ్యాంబర్గ్ అనే ఆ నది మీద ప్రయాణం చేయాలి, పడవ ప్రయాణం. ఈ సంఘం ఆ 2 బిడ్డల మీద చేతులుంచి ప్రార్థించింది.
ఆ తల్లులిద్దరు బిడ్డలిద్దరిని సమర్పించారు. ఆ సంఘము ఆ ఇద్దరు బిడ్డలను తీసుకుని హేంబర్గ్ నది దాకా తీసుకొచ్చారు. ఆ నది దాకా ఓడ ఎక్కినప్పుడు వీళ్ళు వెనకాల వీడుకోలు టాటా పలుకుతున్నారు. టాటా పలుకుతున్న సమయంలో ఆ ఇద్దరు యవనస్తులు వీళ్ళకి టాటా పలుకుతున్నారు. ఆ ఇద్దరు యవనస్తులు అలా ఓడ కదులుతా ఉంది. వీళ్ళు ఇలా ఏలు పైకి చూపి గొర్రె పిల్ల చేసిన త్యాగ బలి యొక్క ప్రతిఫలాన్ని మేము సాధించేందుకు వెళుతున్నాం. వెళ్ళారు. 6 నెలలు అయ్యేసరికి ఆ ఖైదీలందరూ రక్షణలోకి వచ్చారు. ఈ మాటను బట్టి నేను షార్ట్ గా చెప్పాలనుకుంది, మన దేశము కొరకు మనము ప్రార్థించాలి. నిస్వార్థమైన క్రైస్తవమని మరొకసారి మన దేశంలో నిరూపణ జరుగును గాక. కనుక ప్రతిరోజు దేశం కోసం ప్రార్థించండి, ప్రతిరోజు వ్యవస్థల కొరకు ప్రార్థించండి, ప్రతిరోజు క్రైస్తవ్యం కొరకు ప్రార్థించండి, ప్రతిరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల కొరకు ప్రార్థించండి, డాక్టర్ల కొరకు ప్రార్థించండి, ఆ రైతుల కొరకు ప్రార్థించండి. జై జవాన్ జై కిసాన్. ఆహారం పెట్టే రైతన్న, కావలి కాసే సైనికుడన్న కుటుంబాలు, ఈ విధానంగా మన దేశం ఎటు చూసినా శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దేశముగా మారును గాక. మార్చటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ప్రార్థించడానికి మనం అప్పగించుకుందుము గాక. ఇలా ఎప్పుడైతే మన దేశం ప్రార్థనతో పట్టబడి దీవించబడిద్దో, ఎటు చూసినా మన దేశంలో ఆనందమైన వాతావరణమే కనబడిద్ది. కనుక మన దేశం మన దేవుడు ముందు పెట్టారు, మనమే ప్రార్థించాలి. మన తగ్గింపు అవసరం, మన సన్మార్గం ప్రభువుకు అవసరం. దాన్ని వాడుకుంటారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచి నన్ను వెదకి నాకు ప్రార్థన చేసిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచెదను. ఆ రీతిలో ఉజ్జీవాన్ని ఈ వాక్యం ప్రకారం రాగల దినాల్లో భారతదేశంలో మన ప్రాంతాల్లో దేవుడు తీసుకొచ్చుటకు, మన పరిచర్యలను మన సంఘాలను దేవుడు వాడుకొను గాక. ఆ జర్మన్లో హేంబర్గ్ అని ఆ ప్రాంతంలో సంఘాన్ని వాడుకునేటట్లు దేవుడు మనల్ని వాడుకొను గాక. మీ అందరూ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం లూలు మాల్కి వెళ్ళాం. మా తమ్ముడు తీసుకెళ్తే, నేను ఫస్ట్ టైం వెళ్తాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ చుట్టూ ఒక 1000 మంది ఇంచుమించు ఫుడ్ బ్లాక్లో అంతా ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ చూడగానే 1000 మంది నా కళ్ళ ముందు కూర్చుని హ్యాపీగా అందరూ భోజనం చేస్తుంటే వాళ్ళందరూ చూడగానే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను ఫాస్ట్గా బయటకు వచ్చేసే టైంలో సడన్గా బ్రేక్ వేసినట్లుగా ఆగితే నా వెనకాల 2 ఉన్నారు. ఏంటన్నా ఆగామన్నారు. వీళ్ళకి ఎవరు చెప్పాలి రస్సు వార్త, వీళ్ళకి ఎవరు చెప్పాలిరా, ఎవరు తెలియచేయాలి యేసుని గురించి, వీళ్ళకి ఎవరు తెలియపరచాలి రక్షకుడు యేసేనని అని ఏడుస్తూ ఉన్నాను. నా పక్కన ఉన్న తమ్ముడికి భయం వేసింది. అమ్మో ఏదో ఒక గట్టిగా అరిసేలాగున్నాడని నాకు అనిపించింది. అక్కడ ఒక టేబుల్ ఎక్కి ఇర్మియాలాగా లేక మన పితరుల్లాగా టేబుల్ ఎక్కితే మన పితరులు ఎక్కి అలా అనిపించింది నాకు. యేసు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ 2-3 మాటలు గట్టిగా అరవాలనిపించింది. నా ప్రక్కన ఉన్న మనిషి ఆ తమ్ముడు చేయబట్టి అన్న వెళ్ళిపోతుందా అన్నాడు. వాడు బలవంతంగా లాక్కెళ్తున్నాడు, కానీ నేను ఏడుస్తూ ఆ ఎస్కలేటర్ మీద కిందకి దిగుతూ ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో మన దేశము గురించి భారము పెట్టునుగాక. మన వరకే కాదండి, మీ అందరికీ మరొకసారి బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నాను. మన వరకే కాదండి, మన శత్రువులు సైతం దీవించబడాలి. అది మన యేసయ్య ఆశీర్వాదపు కాడి కిందకు రావాలి. మన ప్రాంతాలు దీవించబడాలి. ఇప్పుడు మనమేనండి సంఘంలో, ఇప్పుడు మన నలుగురమేనండి సంఘంలో. ఆ నలుగురు సినిమా లాగా ఈ నలుగురు కాదండి. అనేక ఆత్మలు రావాలి, అనేక ఆత్మల రక్షణలోకి రావాలి. కుల మత రాజకీయాలు అణచివేయబడాలి. మతోన్మాదం మంత్రశక్తులు దేశంలో అణచివేయబడాలి. మన దేశం ఆశీర్వదించబడాలి. మనమే భారభరిత హృదయంతో ప్రార్థిద్దామండి. ఎప్పుడు మన కోసమే చేస్తాం కదండి, మన దేశం కోసం చేద్దాం. ఆ భారం ప్రభు మన అందరిలో కలిగించును గాక. ఆ భారంతో కదా సేవకులు పనిచేసేది. వాళ్ళకి ఇళ్ళు లేక కాదు, ఏమీ లేక కాదు కదా, మీకు తెలుసు కదా. అవన్నీ ఎందుకు సేవకులు భారంతో పనిచేస్తారు తెలుసా?
మీరు వెళ్ళి సువార్త చెప్పకపోయినా చెప్పేవారిని మా దేశంలో లేపయ్యా, చెప్పేవారిని మా దేశంలో లేపయ్యా, చెప్పేవారిని మా దేశంలో లేపయ్యా. విచిత్రం అయితే మేము కూడా ఉన్నామయ్యా. చేతులు ఆకాశం అయిపోతుంది అందరూ ఒక భారభరిత హృదయంతో ప్రభువా ఈ ఉదయ కాలమే తీసుకొస్తున్నాయి అఖండ భారతదేశాన్ని అని చేతులైతే అడుగుదాం, చేతులు అడుగుదాం. ప్రభువా నా దేశం మీద నీ కను దృష్టి నిలుపువా. నా ప్రార్థన వాడుకుని నా దేశాన్ని స్వస్థపరిస్తే ఇదిగో నేను చేస్తా ఈ రోజు నుంచి ప్రభువా. నా తగ్గింపును తీసుకుని ఆ దేశాన్ని స్వస్థపరుస్తానంటే నేను ఎంతకైనా తగ్గించు బతుకుతానయ్యా నీ ముందు. నా చెడు మార్గాలు విడిచిపెట్టి సన్మార్గంకి వస్తే అది నా దేశానికి ఆశీర్వాదం అంటే ఖచ్చితంగా నేను వస్తానయ్యా. నువ్వు తీర్మానం చేసుకుందామా ఈ జెండా వందనం రోజున? ఏదో జెండా ఎగరేసి గాలి రెపరెపలాడించేసి ఏదో కాసేపు స్పీడ్లు తిని వెళ్ళిపోతాం కాదు బిడ్డలారా. ఒక భారాన్ని తీసుకుని మనం వెళదాం. ఇదిగో దేవుడు మీకోసం సేవకుడిని పంపాడు. ఏదో అనవసర విషయాలు రాద్ధాంతం మనం చేసుకోవద్దు. ఒక నూతన ఉద్యమానికే నీవు కావాలి దేవునికి, నీ ప్రార్థన దేవునికి కావాలి, నీ విశ్వాసం దేవునికి కావాలి, నీ కన్నీరు దేవునికి కావాలి, దేశానికి కావాలి. నువ్వు విలువ పెట్టి కొనబడిన బిడ్డవి, విలువ పెట్టి కొనబడిన వారు మీరందరూ. మీరేమి అంత ఆషామాసి కాదు, పరలోకపు తండ్రి రక్షణ ధరించిన వారు మీరందరూ. కనుక దేవుని వైపు తిరిగి చక్కగా మన దేశం కోసం రోజు విజ్ఞాపన చేద్దాం. అందరం చేతులెత్తుదాం. నిజమే, మన దేశము క్షేమంగా ఉండాలి, మన దేశం దీవించబడాలి, మన దేశం వర్ధిల్లినట్లుగా చేతులెత్తి ప్రభువా నా భారతదేశాన్ని దీవించయ్యా, నా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. సుసంపన్నమైన దేశముగా మా దేశాన్ని దీవించయ్యా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. ఎవరు ఏ బంధకాల్లో ఉండకూడదయ్యా. మా దేశాన్ని కృప చూపయ్యా దేవా. మా దేశంపై మీ దృష్టిని నిలుపయ్యా. మా దేశమును దీవించండి అయ్యా. మా దేశమును కాపాడండి నాయనా. మా దేశము నాయనా నీకు స్తోత్రం. అప్పులు లేని దేశముగా నాయనా మా దేశమును మీరు దీవించుదురుగా నాయనా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశంలో ప్రతి ఒక్కరూ నిజమైన స్వాతంత్ర్యమును కలిగి జీవించినట్లుగా ప్రభువా అయ్యా, నిజమైన స్వాతంత్ర్యం వారు అనుభవించినట్లుగా అయ్యా దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానమును వారికి ఇయ్యుము, మంచి ఆలోచనలు వారికి మంచి ఆలోచనలు వారికి ఇయ్యుము, మంచి సహకారులను దయచేయుము దేవా. మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి, నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా. దృష్టించు మా దేశం, నశించు వారిని బాగు చేయము దేవా. దృష్టించు యేసయ్యా, నశించు వారిని బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము దేవా. దృష్టించు నా దేశం, బాగు చేయము దేవా. దృష్టించు నా దేశం, నా దేశం నశించు బాగు చేయము. అందరూ
అలాగే చేతులెత్తి మరొకసారి దేవుడు మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, మన ఈ రాష్ట్రాన్ని దేవుడు దీవించినట్లుగా అందరం చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. అధికారులందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చేలాగా, నాయకులందరికీ, పాలకులందరికీ మంచి జ్ఞానం దేవుడు ఇచ్చేలాగా దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు మా దేశపు అధికారులందరినీ మీరు దీవించండి నాయన. అయ్యా, నీకు స్తోత్రం నాయన. దేశ క్షేమం కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడుదురుగాక నాయన, మీరు కాపాడుదురుగాక, మీరు దీవించుదురుగాక నాయన. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మీ దాసులు నిలబెట్టుకుని నాయన పరిశుద్ధ గ్రంథములో అయా దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు మాట్లాడిన చక్కని మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీకు స్తోత్రం. ఇదిగో అలాగ మా దేశం దీవించుదురుగాక నాయన. అయా నీకు స్తోత్రం. మా దేశం అన్ని రంగాల్లో వర్ధిల్లును గాక నాయన. మా దేశమునైనా అన్ని విషయాల్లో కూడా దీవించబడిన దేశముగా ఉండను గాక నాయన. దేవానికి స్తోత్రం. ఇదిగో దేశం కొరకు, దేశ క్షేమం కొరకు అయా పాటు పడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కాపాడుదురు గాక నాయన. నీకు స్తోత్రం. ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీవే నిజమైన దేవుడు అని ప్రభువా నాయన, నిజమైన స్వాతంత్ర్యం నీలో ఉందని ప్రభువా. ఇదిగో వారికున్న ప్రతి పరిస్థితుల నుండి, ప్రతి బంధకాల నుంచి విడిపించి నీ కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదు ప్రభువా. అందరూ మారు మనసు పొంది అయా పరలోక రాజ్యం అనేటువంటి ఆయన నిత్య జీవులు అడుగు పెట్టినట్లుగా కృపను అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా బ్రతుకులు మార్చిన దేవుడు, మా జీవితాలు మార్చిన దేవుడు. ఇదిగో అనేకుల్ని నాయన మా దేశంలో ప్రతి ఒక్కరిని కూడా మీ రక్షణ అనుగ్రహించదురుగాక. దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దీవించమని మా దేశ క్షేమం కొరకు మేము పాటుపడే వారిగా ఉందము గాక, ప్రయాసపడే వారిగా ఉందము గాక, ప్రార్థించే వారిగా ఉందము గాక. నాయన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దాసులు జీవన్ ప్రకాష్ గారు మీరు నిలబెట్టిన మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, దీవించండి, మహిమ పొందండి. ఆ భారం మాలో ఉంచండి నాయన. మా దేశ క్షేమం కొరకు ప్రార్థించి ఓ మంచి నాయన దేశ పౌరులుగా మమ్మల్ని చేయమని దీవించండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నామా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.